హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ వీడియో వచ్చేసి దసరా రోజు వీడియో అండి. ఇంకా మేమైతే దసరా రోజు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అండి. మేమైతే ఊరికి వెళ్ళలేదు. నాకు కొంచెం ఫీవర్ రావడం వల్ల ఊరికి వెళ్ళలేదు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. ఇంకా ఊర్లో ఎలా జరిగేది అనేది మాకు తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో ఎలా జరుగుతుంది అనేది నాకు కూడా కొత్తగా అనిపించింది. మేమైతే సాయంత్రము 7 గంటలకైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా దేవుడి దర్శనం చేసుకున్నాం అనమాట. రావణ దహనము అలా అన్నీ జరిగినాయి అనమాట. ఇక్కడ మనకు ఊళ్ళో ఏంటంటే సాయంత్రం అవ్వగానే కొత్త బట్టలు వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జంబి పూజ చేసి చిన్ననాటి స్నేహితులను కలిసి యోగక్షేమాలు కలుసుకొని మాట్లాడుకొని ఇంకా జమ్మాకు పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది ఊర్లో అయితే. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఇంకా ప్రతి ఒక్కరు టెంపుల్ దగ్గరికి వచ్చేసి కొన్ని ప్లేస్లలో అయితే రావణ దహనం చేస్తారు, కొన్ని ప్లేస్లలో అయితే చెయ్యరు. ఇక్కడ మేము వచ్చిన టెంపుల్ దగ్గర అయితే రావణ దహనం అయితే జరుగుతుంది. మేమైతే 7 అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం. కొత్త డ్రెస్సులు, కొత్త బట్టలు అయితే దసరాకి అయితే ఏ పండగ తీసుకున్నా లేకపోయినా దసరాకి అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మా తెలంగాణలో అయితే. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే జమ్మాకు మన ఊర్లో అయితే చెట్టు దగ్గరికి వెళ్ళి తెస్తాము. ఇక్కడైతే వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. భలే అనిపించింది. జమ్మాకు ప్లస్ ఆరాకు 2 కలిపి అమ్ముతున్నారు. బయట స్టార్టింగ్లో వీడియోలో కనిపించుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రావణ దహనం అనమాట. చాలా అంటే చాలా పబ్లిక్ అయితే వచ్చారు. మేమైతే రావణ దహనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి చాలా పబ్లిక్ అయిపోయారు. మేము గేట్ బయటే ఉన్నాం అంతసేపు. చూశారు కదా ఫ్రెండ్స్, రావణ దహనం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫోన్లలో వీడియోలు గుంజడు, సెల్ఫీలు దిగడే ఉండదు. ఇంకా రావణ దహనం కంటే సెల్ ఫోన్లు ఎక్కువ పడుతుంది వీడియోలో. ఇంకా హైదరాబాద్లో అయితే ఇదొక ప్రత్యేకం అనమాట. గుడి దగ్గర రావణాసురుని అమ్మవారు వచ్చేసి కాల్చి అమ్మవారు మళ్ళీ విగ్రహం ఈ గుడిలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నాకు ఫీవర్ వచ్చింది, అయినా సరే టెంపుల్కి వెళ్ళి మరి వచ్చానంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలని అందనుకుంటా. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. పబ్లిక్ అయితే చాలా వరకు తగ్గిపోయారు. ఎందుకంటే మేము చాలాసేపటి తర్వాత లోపలికి వచ్చినాం. చాలా పబ్లిక్ ఉండే, పిల్లలు అల్లాడిపోతారని. ఇంకా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసాము. అమ్మవారి దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే మేము ఇక్కడ కూర్చున్నాము. పక్కన అయితే ఇంకా దుర్గామాతను కూడా పెట్టారు. పిల్లలైతే ఇక్కడ సైడ్కి అక్కడ ఏమంటారు ఉయ్యాల ఊగేది, జారుడు బండ, అన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము కూడా కొద్దిసేపు కూర్చొని పిల్లలు ఎంజాయ్ చేసి ఇంకా మేము కూడా కొద్దిసేపు గేమ్స్ ఆడడం కానీ ఇలా చాలా హ్యాపీగా అనిపించింది. 7 పోతే నైట్ 11 వరకు గుడి దగ్గరే ఉన్నాం. ఇంకా ఊర్లోకి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళి రావణ దహనం చేయడం, ఊర్లో అయితే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి పంచుకొని మన నాటి స్నేహితులు కలుసుకోవడం, అంతే డిఫరెంట్ అనిపించింది ఫ్రెండ్స్. కానీ ఎట్లయినా ఊర్లోనే బాగుంటుంది. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.